గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ రాజు. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ డాడీ. నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా బర్త్డే పార్టీ ఎప్పుడు? నా ఫ్రెండ్స్ అంతా నాతో ఆడుకోవడానికి ఎప్పుడు వస్తారు? హ్యాపీ బర్త్డే రాజు. నీ బర్త్డే పార్టీ సాయంత్రం 4 గంటలకు. అందుకే కొంచెం సేపటి తర్వాత షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా? హాయ్, తప్పకుండా. భలే భలే. హలో, అర్జున్ని మాట్లాడుతున్నాను. అరుణ్. ఏమిటి, ఈ ఉదయం ఫ్లైట్కొస్తున్నావా? సంతోషం. అలాగే, మేము తప్పకుండా ఎయిర్పోర్ట్కొస్తాం. రాజు, ముంబై నుండి మీ అరుణ్ మావయ్య, మీ అత్తయ్య మాల, వాళ్ళబ్బాయి రాజీవ్ చెన్నై కోయంబత్తూర్ యాత్రలకు వస్తున్నారంట. వాళ్ళిప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. మనం వాళ్ళని చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు ఈరోజు రాత్రికే కోయంబత్తూర్ వెళ్ళిపోతారంట. మనందరం ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి ఎయిర్పోర్టుకు వెళ్తున్నాం. అలాగే, వెళదాం. నేను షాపింగ్కి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తాను. షాపింగ్కి కొంచెం డబ్బు అవసరం. అందుకే వెళ్లేదారిలో బ్యాంక్లోంచి డబ్బులు డ్రా చేసుకుని వెళదాం. మనింట్లో చూసే కొన్ని వస్తువులు ఇక్కడున్నాయి. ఇది ఒక సోఫా. మనం సోఫా మీద కూర్చుంటాం. ఇది ఒక న్యూస్ పేపర్. మనం మన సిటీలో, దేశంలో, ప్రపంచంలో మన చుట్టూ జరిగే విషయాలను గురించి తెలుసుకోవడానికి న్యూస్ పేపర్ని చదువుతాం. ఇది ఒక పుస్తకం. మనం పుస్తకాలను వినోదం కొరకు, జ్ఞానం కొరకు చదువుతాం. ఇది ఒక ఫ్యాన్. గదిలో చల్లగా, సౌకర్యంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఒక టెలిఫోన్. మనకు దూరంగా ఉన్నవారితో మాట్లాడ్డానికి టెలిఫోన్లను ఉపయోగిస్తాం. ఇది ఒక గడియారం. రోజులో ఎంత సమయమైందో గడియారం మనకు తెలుపుతుంది.